హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఇంతకు ముందు చైనాతో పోటీ పడే ఇండియన్ బిజినెస్ అనే ఆలోచన కూడా చాలా దూరంగా ఉండేదండి. అయితే లాస్ట్ 5 years నుండి మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాండ్స్కేప్ లో సిగ్నిఫికెంట్ చేంజెస్ వచ్చాయన్నమాట. కోవిడ్-19 రిలేటెడ్ డిస్ట్రప్షన్స్, అలాగే యుఎస్ చైనా టెన్షన్స్ వల్ల వరల్డ్ లోనే ఫ్యాక్టరీ ఫ్లోర్ అయిన చైనా నుండి యాపిల్ అండ్ అదర్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ కూడా చైనా మీద డిపెండెన్సీని తగ్గించుకోవాలని అనుకుంటున్నాయి అన్నమాట. ఆల్రెడీ యాపిల్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ని స్టార్ట్ చేసేసింది. సో చైనా మీద డిపెండెన్సీని తగ్గించుకోవడానికి చాలా కంపెనీస్ కూడా చైనా +1 అనే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాయండి. ఈ స్ట్రాటజీ ఏంటంటే ఒక్కసారిగా చైనాని పూర్తిగా విడిచిపెట్టకుండా నెమ్మదిగా ఎక్స్పోజర్ ని తగ్గించుకోవడం అన్నమాట. యాజ్ ఏ రిజల్ట్ విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ సెవరల్ ఇండియన్ కంపెనీస్ అనేవి ప్రపంచ స్థాయిలో చైనీస్ కంపెనీస్ తో పోటీ పడడమే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్ కి సింబల్ గా మారాయి అన్నమాట. సో ఈ రోజు ఈ వీడియోలో ఇండియాలోని టాప్ చైనా +1 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏంటో తెలుసుకుందామండి. అందులో ఫస్ట్ కంపెనీ అరబిందో ఫార్మా లిమిటెడ్ అండి. చైనా +1 స్ట్రాటజీ నుండి బెనిఫిట్ అయ్యేందుకు వెల్ పొజిషన్ లో ఉందని చెప్పొచ్చు అనమాట. ఫార్మాసిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి కీలకమైన చైనీస్ రా మెటీరియల్స్ మీద డిపెండెన్సీని తగ్గించడానికి అరబిందో ఫార్మా ఇప్పటికే సిగ్నిఫికెంట్ స్టెప్స్ అనేది తీసుకుందండి. అదర్ కంట్రీస్ నుండి రా మెటీరియల్ సోర్సింగ్ ని ఎక్స్పాండింగ్ చేయడం ద్వారా అండ్ దాని బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ క్యాపబిలిటీస్ ని పెంచడం ద్వారా కంపెనీ సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ ని తగ్గించిందనమాట. యుఎస్, యూరప్ అండ్ అదర్ డెవలపింగ్ మార్కెట్స్ లో అరబిందో కంపెనీకి ఉన్న స్ట్రాంగ్ ప్రెజెన్స్ అనేది చైనా మీద డిపెండెన్సీని తగ్గించుకోవాలి అనుకుంటున్న గ్లోబల్ కంపెనీస్ కి అట్రాక్టివ్ పార్ట్నర్ గా మారిందండి. ఫర్దర్ గా ఫార్మాసిటికల్ సెక్టర్ లో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అనేవి అరబిందో ఫార్మా దాని మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ ని ఎక్స్పాండ్ చేయడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి అన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 91,957 crores ఉందండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 14.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.5%, ఫేస్ వాల్యూ ₹1, ఎర్నింగ్ పర్ షేర్ ₹60.10 ఉంది. అండ్ కంపెనీకి డెట్ ₹6,648 ఉంది. అండ్ ఇండస్ట్రీ పి 35.8 ఉంటే స్టాక్ పి 25.7 ఉంది. సో పిఈ రేషియో వైజ్ అరబిందో ఫార్మా అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అన్నమాట. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ కనుక చూస్తే 51%. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 51.8% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 6.69%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 16.7%, డిఐ షేర్ హోల్డింగ్ 24.8% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹1,568 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 52% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 89% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఏంటంటే డిక్సన్ టెక్నాలజీస్ అండి. ఇండియాస్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాండ్స్కేప్ లో కీ ప్లేయర్ అయిన డిక్సన్ టెక్నాలజీస్ చైనా +1 స్ట్రాటజీ కింద బెనిఫిట్ అయ్యేందుకు స్ట్రాటజికల్ పొజిషన్ లో ఉందండి. జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల కంపెనీస్ చైనాకి దూరంగా వెళ్లడం వల్ల డిక్సన్ అనేది ఇండియాస్ లార్జెస్ట్ ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్ గా మారిందనమాట. అలాగే పిఎల్ఐ స్కీమ్ ని కూడా ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకుందండి. కంపెనీ ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్న ఇస్మార్ట్ ఇండియా అనే కంపెనీలో కూడా మెజారిటీ స్టేక్ ని బై చేసిందండి. చైనీస్ కంపెనీ ట్రాన్స్మిషన్ టెక్నాలజీకి చెందిన ఇస్మార్ట్ ఇండియా అనేది నోయిడాలో 3 ఫ్యాక్టరీస్ లో ఐటెల్, ఇన్ఫినిక్స్ అండ్ టెక్నో వంటి బ్రాండ్స్ కోసం ఫీచర్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. మొబైల్ ఫోన్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కంపెనీకి 32% మార్కెట్ షేర్ ఉందండి. అలాగే వాషింగ్ మిషన్స్ కోసం న్యూ ఫ్యాక్టరీని సెటప్ చేయడానికి కంపెనీ క్యాపెక్స్ లో $600 million ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 78,810 crores ఉందండి. ROCE 28.8% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 24.7%, ఫేస్ వాల్యూ ₹2 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹72.40 ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ జస్ట్ 489 crores మాత్రమే ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 33.2% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 21.3%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 19.3%, డిఎస్ షేర్ హోల్డింగ్ 26.1% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹12,930 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 10% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 84%, అలాగే 1 year లో 155% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ దీపక్ నైట్రేట్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీకి స్పెషాలిటీ కెమికల్స్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉందన్నమాట. బేసిక్ కెమికల్ సెగ్మెంట్ లో కంపెనీ నైట్రేట్స్, నైట్రోజన్ టులైడైన్స్, అలాగే ఫ్యూయల్ అడిటివ్స్ తయారు చేస్తుందండి. కంపెనీ పోర్ట్ఫోలియోలో జిలడైన్స్, తర్వాత ఆక్సిమెన్స్ అండ్ హ్యూమిడైన్స్ వంటి స్పెషాలిటీ కెమికల్స్ ఉన్నాయన్నమాట. కలరెంట్స్, రబ్బర్ కెమికల్స్, ఎక్స్ప్లోజివ్స్, డైస్, పిగ్మెంట్స్, ఫుడ్ కలర్ అండ్ ఫార్మాసిటికల్ తో సహా సెవరల్ ఇండస్ట్రీలో ఈ ప్రొడక్ట్స్ అనేవి చాలా అవసరం అండి. గ్లోబల్ కంపెనీస్ వాటి సప్లై చైన్ ని చైనాకి దూరంగా ఎక్స్పాండింగ్ చేయాలని చూస్తున్నందున దీపక్ నైట్రేట్ కి ఉన్న స్ట్రాంగ్ ప్రెజెన్స్ వల్ల చైనా +1 స్ట్రాటజీ నుండి బెనిఫిట్ అవుతుందన్నమాట. కరెంట్లీ కంపెనీ తన క్లయింట్స్ నుండి పెరుగుతున్న డిమాండ్ ని రీచ్ అవ్వడానికి ప్రొడక్షన్ కెపాసిటీని పెంచాలని ఎయిమ్ గా పెట్టుకుంది. ఇందుకోసం ల్యాండ్ పార్సెల్ ఎక్వైర్ చేయడానికి 1,400 crores పైగా ఇన్వెస్ట్ చేసిందనమాట. అలాగే న్యూ ప్రొడక్ట్స్ డెవలప్ చేయడానికి అండ్ ఇప్పటికే ఉన్న కొన్ని ప్రొడక్ట్స్ తయారు చేస్తున్న కంపెనీస్ ని ఎక్వైర్ చేయడానికి 4,000 crores ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తుందండి.
ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 39,705 crores ఉందండి. ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ. ROCE 21.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.4%, ఫేస్ వాల్యూ ₹2 ఉందన్నమాట. ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి ₹63.30 ఉంది. అండ్ కంపెనీకి డేట్ 286 crores ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 49.2%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 22.7%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 6.86%, డిఐ షేర్ హోల్డింగ్ 21.2% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ ₹2,910 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 5% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 31% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 year లో 30% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ KPR మిల్స్ లిమిటెడ్ అండి. ఇండియాస్ లార్జెస్ట్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ లో ఒకటనమాట. హెడ్ క్వార్టర్ తమిళనాడులో ఉంది. ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీస్ లో ఇది కూడా ఒకటనమాట. సెవరల్ టెక్స్టైల్ కంపెనీస్ చైనా +1 స్ట్రాటజీ నుండి బెనిఫిట్ అయ్యేందుకు అవకాశం ఉన్నప్పటికీ KPR మిల్స్ అనేది దాని వర్టికల్ ఇంటిగ్రేషన్ వల్ల లీడింగ్ పొజిషన్ లో ఉందండి. ఈ కంపెనీ 12 టెక్నాలజీ డ్రివెన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని ఆపరేట్ చేస్తుంది అనమాట. రీసెంట్ గా కంపెనీ ఫాస్ట్ అవుతూ రిటైల్ మార్కెట్ లో కూడా ఎంటర్ అయింది అనమాట. టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఇన్హెరెంట్ వాలిటాలిటీ ఉన్నప్పటికీ KPR మిల్స్ అనేది ఎబిటా మార్జిన్ 18 to 19% కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేస్తుందండి. అండ్ ఈ కంపెనీ షుగర్ ఇండస్ట్రీలో కూడా వర్క్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 28,945 crores ఉందండి. ROCE 20.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 19.5%, ఫేస్ వాల్యూ ₹1 ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ ₹23.60 ఉంది. కంపెనీకి డెట్ 1,158 crores ఉందన్నమాట. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 73.8%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 6.32%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 5%, డిఐ షేర్ హోల్డింగ్ 14.9% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹847 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 1% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 6 months లో 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 year లో 11% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ అండి. లారస్ ల్యాబ్స్ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఫార్మాసిటికల్ అండ్ బయోటెక్నాలజీ సెక్టర్స్ లో పెరుగుతున్న క్యాపబిలిటీస్ మీద ఫోకస్ చేయడం వల్ల చైనా +1 స్ట్రాటజీ నుండి బెనిఫిట్ అయ్యేందుకు మంచి పొజిషన్ లో ఉందన్నమాట. బ్రాండ్ నేమ్ డ్రగ్స్ యొక్క లోవర్ కాస్ట్ వర్షన్ ప్రొడ్యూస్ చేయడంలో లారస్ కి ఉన్న ఎక్స్పర్టైజ్ అండ్ దాని కస్టమ్ సింథసిస్ సర్వీస్ వల్ల మల్టీనేషనల్ కార్పొరేషన్స్ కి అట్రాక్టివ్ ఆల్టర్నేటివ్ గా అని చెప్పొచ్చండి. గోయింగ్ ఫార్వర్డ్ కంపెనీ తన ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని ఎక్స్పెండ్ చేయడం మీద ఫోకస్ చేస్తుందండి. దీనికోసం కంపెనీ అగ్రోకెమికల్ అండ్ యానిమల్ హెల్త్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా ఎంటర్ అయిందన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి, న్యూ టెక్నాలజీ అప్లికేషన్స్ ని పెంచడానికి వర్క్ చేస్తుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 25,349 crores ఉందండి. ROCE 6.60%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 3.97%, ఫేస్ వాల్యూ ₹2, ఎర్నింగ్ పర్ షేర్ ₹2.75 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 2,577 crores ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 27.2%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 33.6%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 25.7%, అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 13.6% ఉందన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹470 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 6 months లో 14% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 year లో కనుక చూస్తే 18% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇవండి చైనా +1 స్ట్రాటజీ నుండి బెనిఫిట్ అయ్యే కొన్ని కంపెనీస్ అనమాట. ఇవే కాకుండా ఆర్తి ఇండస్ట్రీస్, ట్రిడెంట్, వెల్స్పన్ ఇండియా, క్లీన్ సైన్స్ అండ్ టెక్, టీటీకే ప్రెస్టేజ్, ఆల్కెల్ అమైన్స్, అరవింద్, మహారాష్ట్ర సీమ్లెస్, బాలాజీ అమైన్స్, స్కిప్పర్, బోడల్ కెమికల్స్ కూడా చైనా +1 స్ట్రాటజీ నుండి బెనిఫిట్ అవుతాయి అన్నమాట. సో ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.